కార్మికులకు 15,000 రూపాయల జీతం ఉన్న వాళ్ళకు 150 రూపాయలు, 20,000 జీతం ఉన్న వాళ్ళకు 200 రూపాయలు కట్ చేయాలనేది రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం అనేది జరిగింది. అదేవిధంగా యాజమాన్యం కూడా మీ జీతంలోకి వెళ్ళి మాకు ప్రభుత్వం కట్ చేయమని ఆదేశాలు జారీ చేయడం అనేది వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇది కరెక్ట్ కాదనేది సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే సంవత్సరాల తరబడి పనిచేస్తున్నటువంటి గుమాస్తా కార్మికులకు కనీస వేతనం అమలు కావడం లేదు. 12 గంటలు పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళకి ఈఎస్ఐ లేదు, పిఎఫ్ లేదు, పని భద్రత లేదు. కావాలని ఈరోజు పనిచేస్తున్నటువంటి గుమాస్తా కార్మికులకు వృత్తి పన్ను కట్ చేయడం అనేది ఏమైనా చర్య అని సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు కార్మికులకు కనీస వేతనం పెంచకుండా వేల తరబడి ఉన్నా కూడా ఏదో 10,000, 15,000 మాత్రమే ఇస్తూ వారికి ఇబ్బందులు జరుగుతున్నాయి. ఈరోజు యాజమాన్యం జీతాలు పెంచడం లేదు. తప్పనిసరిగా ఈరోజు ఏదైతే వృత్తి పన్ను కట్ చేస్తా ఉన్నా ఆ వృత్తి పన్ను యాజమాన్యం కట్ చేసుకొని ఇప్పుడున్నటువంటి జీతం మీద ఖచ్చితంగా వేతనం పెంచాలని సందర్భంగా ఏఐసిటి వరంగల్ జిల్లా కమిటీ తరపున మేము డిమాండ్ చేస్తాము. లేని పక్షంలో వృత్తి పన్ను కనుక కట్ చేస్తే ఈరోజు కాసంపుల్లే షాపులు దాదాపు 70 షాపులు ఉన్నాయి ఈ రాష్ట్రంలో. తర్వాత చందన బ్రదర్స్ కావచ్చు, అదేవిధంగా సౌతింగ్ మాల్ కావచ్చు, ఇట్లాంటి కార్మికులకు పెద్ద ఎత్తున ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంటుంది. ఒకవేళ ఈ యజమాని దగ్గర ఇష్టం లేకుంటే మిగతా షాపులకు లిమిటెడ్ షాపులలో పనిచేస్తే అక్కడ కూడా వారికి ఒక్కసారి కట్ అయితే మాత్రం మళ్ళీ తప్పకుండా అక్కడ కూడా వీళ్ళకి వృత్తి పన్ను కట్టేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఈరోజు ఈ వృత్తి పన్నును తక్షణమే యాజమాని కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఉపసంహరించుకోవాలి. లేకుంటే పెద్ద ఎత్తున రాబోయే రోజులలో కార్మికులందరినీ సమీకరించి ఈ యొక్క వృత్తి పన్ను తగ్గించే వరకు పోరాటం చేస్తున్న ఈ సందర్భంగా ముఖ్యంగా ఈ యజమాన్యానికి తెలియజేయనేది ఏంటంటే ఇప్పుడు వృత్తి పని అనేది యజమాన్యం దగ్గర నుంచే కట్ కావాలి. ఇప్పుడు కార్మికుల నుంచి కట్ చేస్తున్నారు. ఇది మంచి సరైన పద్ధతి కాదు. ఎందుకంటే ఒక కార్మికులు ఒక్కసారి కట్ అయిందంటే అది ఎల్లకాలం ఎప్పటికీ కట్ అవుతుంది. దాన్ని వెంబడే యజమాన్యాలు ఉపసంహరించుకోవాలి, యజమాన్యాలే కట్టాలి అది డిమాండ్ చేస్తూ